కలర్ఫుల్గా టేస్టీగా జ్యూసీగా ఉండే క్యారెట్ రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము. హెల్త్కి మంచిది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం ఒక కప్పు క్యారెట్ ముక్కలు తీసుకుని మిక్సీలో వేసి ఇలా వడకట్టుకుని 1/4 కప్పు జ్యూస్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయిలో కొంచెం నెయ్యి పోసుకుని అందులోకి బొంబాయి రవ్వ వేసి లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి. మీకు కావాలంటే ఎండు కొబ్బరిది వేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్. రెండింటినీ కలిపి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న క్యారెట్ జ్యూస్ ఉంది కదా, లో ఫ్లేమ్లో ఈ క్యారెట్ జ్యూస్ కూడా పోసుకుని ఇది కుక్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. 5 మినిట్స్లో ఈ జ్యూస్ అంతా పీల్ చేసుకుని ఇలా పొడి పొడిగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెంగా చల్లారాక 3/4 కప్పు షుగర్ పౌడర్ కానీ బెల్లం పొడి కానీ వేసుకుని ఇలాచీ పౌడరు అలాగే వేయించుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసి అన్నీ కలుపుకుని లడ్డూలు చుట్టుకుంటే మన క్యారెట్ రవ్వ లడ్డు రెడీ అండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది కదా, పిల్లలకి బాగా నచ్చుతుంది. సాఫ్ట్గా జ్యూసీగా చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయండి. ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.